ముందు నడవండి, రావాలి, ముందుకు రావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు వారి ఖ్యాతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన నిజమైన హీరో శివాజీ అన్నగారి వాళ్ళ ప్రచారంలో పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చేసే అభివృద్ధి కోసం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించడం కోసం, నా గెలుపు కోసం ఇవాళ ఆయన వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. ఈ 5 ఏళ్ల పాలన చూశారు, ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు. గతంలో దర్శి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదే అభివృద్ధిని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తాము. మీ ఉత్సాహాన్ని మాటల్లో కాకుండా మీ మార్పుని ఓటు రూపంలో చూపించి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక్క మాట శివాజీ అన్న గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఆడే అబద్ధం, నా బీసీలు, నా ముస్లిం సోదరులు అని అబద్ధం ఆడతాడు. ఈ రాష్ట్రంలో బీసీలు లేకపోబట్టేనా ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ సీట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో బీసీలు లేరా? తెలంగాణ నుంచి బీసీని తీసుకొచ్చి కేవలం ఓట్ల రాజకీయాల కోసం బీసీలు మాతో ఉన్నారని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనే నాటకం ఆడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎవరి మీద ప్రేమ లేదు, కేవలం తన సంపాదన మాత్రమే తన ప్రేమ. అలాగే ముస్లిం సోదరులని చెప్తాడు. ఏం మిస్బా ఎలా చనిపోయిందో మీ అందరికీ తెలియదా? మిస్బా అనే ఒక విద్యార్థిని, ఆ అమ్మాయి క్లాస్లో ఫస్ట్ వస్తుందని, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కూతురి కంటే ఎక్కువగా మార్కులు వస్తాయని ఆ అమ్మాయిని ఆ స్కూల్ నుంచి పంపించి వేసి, ఆ అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేసి ఆ అమ్మాయిని చంపేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. నా ముస్లిం సోదరులు అన్నప్పుడు ఈ ముస్లిం సోదరులు ఏమైపోయారు? మీకు కనిపించలేదా? అలాగే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ పోయావు ముఖ్యమంత్రి గారు? నా ముస్లిం సోదరులు అని చెప్పావే. అలా పిడుగురాళ్ల దగ్గర 2 ముస్లిం సోదరుల్ని మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళ నుంచి తరిమేసి తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు టోల్ గేటు దగ్గర నాపరాయి బండరాళ్లతో కాళ్ళెరగొట్టినప్పుడు ఏమైంది ముఖ్యమంత్రి గారు? మీ ముస్లిం సోదరులు లేరా మీతోటి? అబద్ధం. ఆయన పరిపాలన ఒక అబద్ధం. దయచేసి నమ్మకండి. ఆయనకి తప్ప మీరు ఎవరికైనా ఓటేయండి, మంచి వాళ్ళకి. ఆయన చేసేది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి. కేవలం తన సంపాదన మందు మీద సంపాదించాలి,
ఇక దాని తర్వాత అన్నీ అయిపోయినాయి, అన్ని చోట్ల డబ్బులు లాగేశాడు. ఇంకా ఒకే ఒక చోట నుంచి డబ్బులు రావాలి, అదే రైతుల దగ్గర నుంచి. భూమి చట్టం అనే ఒకటి తీసుకొచ్చి, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ అందరి భూములు, నేనేదో మీతోటి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని నేను చెప్పడానికి రాలా. ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైనటువంటి చట్టం. రేపు మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆ పిల్లకి మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలి, మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ పిల్ల పేరు మీద మార్చాలి అన్నప్పుడు రిజిస్టర్ ఆఫీసర్లు ఉండవు. మన ఊళ్ళో సచివాలయంలో ఆ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలంటే అతను మండలాధికారి, ఇంకొక ఆయన ఉంటాడు రిజిస్టారు. ప్రైవేట్ రిజిస్టార్లు వీళ్ళంతా వైసీపీ కేటాయించుకున్నటువంటి రిజిస్టార్లు. అక్కడికి పోయి మీరు ఆ భూమి మీది అని నిరూపించుకుంటే నీ బిడ్డకు ఆ భూమి పెట్టగలవు. ఇది నిజం కాదని చెప్పమనండి ఎవరినైనా సరే, చట్టంలో అది ఉంది. కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం, మీ భూములకి కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం. భూమి ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైంది. మీరు ఎన్నో దుర్మార్గాలు చేశారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం. ఎంత అన్యాయం అండి. మీ ఊర్లో ఎంతమంది పిల్లలు ఇంతకుముందు చదువుకొని అమెరికా వెళ్ళలేదు? ఎంతో మంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ బరిగొడ్లు కాసుకోవటానికి వెళ్ళారా, లేదా గొర్రెలు పెట్టుకోవటానికి వెళ్ళారా? కాదండి. ఉద్యోగం అనేది అభివృద్ధికి సూచిక. దయచేసి సోదరులారా, మన గణాల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నాడు. మీ అయ్య ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా, లేదంటే నువ్వు ఇచ్చావా? మాకు మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి దగ్గర నీ బొమ్మేంట్రా బాబు? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఆపద్ధర ముఖ్యమంత్రివి. ఆఖరి రోజులు మీకు. ఒకవేళ నువ్వేదైనా సరే ఈ 2-3 రోజుల్లో అరాచకాలు చేసినా ఇంకా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. దయచేసి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండండి. బూతుల్లో కూడా డబ్బులు ఇస్తాడు, తీసుకోండి. దొబ్బేశాడు, ఈ రాష్ట్రాన్ని దొబ్బేశాడు. డబ్బులు ఇస్తాడు, ఏ నాయకుడైనా తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎన్డీఏకే వేయండి. గొట్టిపాటి లక్ష్మిని గెలిపించండి. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా పంపించండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది. ఓటు వేయటానికి రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి సాగనంపి ఆయన ఎక్కడ పోతాడు? ఎక్కడ పోలేడు, దేశం వదిలి ఎక్కడ పోలేడు, పోనీరు కూడా. ఆయన ఎక్కడ ఉండాల్సిందే, ఈ ప్రజా కోర్టులో శిక్ష పడాల్సిందే. ప్రజలంటే ఏంటో రేపు 13వ తారీఖు సాయంత్రం బారులు తీరినటువంటి బూతుల్లో జనం అర్ధరాత్రి 12-2 దాకా నిలబడిన పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు రండి, ప్రతి ఒక్క ఓటు వేయండి. మంచి వాళ్ళకు వేయండి. నేను అడిగేది అదే ఎప్పుడు కూడా, మంచి వాళ్ళకు వేయండి, చదువుకున్న వాళ్ళకు వేయండి. అంతేకాని ఏదో మాయ మాటలు చెప్పి జనవరిలో బటన్ నొక్కే డబ్బులు పడ్డాయా, ఫిబ్రవరిలో నొక్కే డబ్బులు పడ్డాయా, మార్చిలో నొక్కే డబ్బులు పడ్డాయా? ఈ 3 కలిపి ఎలక్షన్ ముందు రోజు వేద్దాం అనుకున్నాడు మహానుభావుడు, ఓట్లే దొబ్బేద్దామని. 14,000 కోట్ల రూపాయలు ఈ 3 రోజులు వేస్తే జనం నాకు ఓట్లేస్తారు, నా అక్క చెల్లెమ్మలు కోటేశ్వర్లు అవుతారు. 5 సంవత్సరాలు నువ్వు వేసిన డబ్బులతోటి ఎంతమంది కోటేశ్వర్లు అయ్యారు అక్క చెల్లెమ్మలు? వాళ్ళల్లో మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేసి మీ ఊర్లో ప్రతి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. ఏ అభ్యర్థి నిలబడ్డా చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారు అంటే గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే ఎన్డీఏ అభ్యర్థులు వై నాట్ 175 అన్నాడు. రాసుకొని చెప్తున్నా, మొదటి గంటలో 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి ఉండదు. ఆ తర్వాత ఎక్కడన్నా మొదటి గంట మాత్రం 175 సీట్లు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమికే ఉంటాయి. మీరందరూ గమనించండి. ఉద్యోగస్తులు నేర్పించావు, వ్యాపారస్తులు నేర్పించావు, వైశ్య సోదరులు నేర్పించావు, ముస్లింస్ నేర్పించావు. ఎవరిని నువ్వు బాగా చూసుకున్నావు తండ్రి? ఎవరిని నువ్వు బాగా చూసుకున్నావు? చూసుకుంటే ఓటుకి తెలుగుదేశం వాళ్ళు ఎంత పెంచితే దానికి ఇంకా 2 అంతలు పెంచుదామని ట్రై చేద్దామని చూస్తున్నావు. ఈ రోజు కూడా నువ్వు సరైన పరిపాలన చేస్తే నిన్ను ఎవడాపగలడు? ముఖ్యమంత్రి గారు, నువ్వు సరైన పరిపాలన చేయలా, రాష్ట్రాన్ని కుంటుపడేటట్టు చేశావు. మీరు దయచేసి ప్రజలు గుర్తుంచుకోండి. మీ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలంటే మాత్రం ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునేటటువంటి శుభముహూర్తం 13వ తారీఖు నుంచే. మీ ఓట్లన్నీ కూడా మీ అమూల్యమైన ఓట్లు. ఒక్కరోజు ఏమి ఖాళీగా ఉంటే ఏం బాదు, ఒక్కరోజు ఖాళీగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు ఓటుకు రండి, ఓట్లు వేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఓటు అనే గుణపాన్ని దింపుదాం. థ్యాంక్ యూ. జై హింద్.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్లీజ్. తీర్చగలిగే కొద్దిపాటి లక్ష్మే మన భరోసా. ఎవరి కంట గడి అయిన వైద్యురాలిగా ప్రజలే తన దేవుళ్ళని ప్రతి ఊరికి వస్తున్నది యువ నాయకురాల్లా. గెలిపిద్దాం గెలిపిద్దాం కొద్దిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం. Happy birthday, Guru! Happy birthday, Guru! Thank you. ఒక్కసారి ముందు పోవాలి, అందరూ ముందు రావాలి, కోరితే ముందు రావాలి. ఫైనాన్స్ ముందు